వెల్కమ్ టు రచ్చా మీడియా. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిడు నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తున్నాం. ఏమీ లేదు, పంచాయతీల మీద అయితే మనం దృష్టి పెట్టాం. ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, పంచాయతీలు ప్రెసిడెంట్లు అయితే అలాగే ఉన్నారు. ఇంకా వారికి సంవత్సరాలు ఎంతో టైం ఉంది. అయితే మనం విజువల్స్లో చూడొచ్చు, మనం ఒక బోర్డులో చూడొచ్చు. సుస్వాగతం గ్రామ పంచాయతీ చింతపల్లి పెంటపాడు మండలం, శ్రీమతి వేముల మంద రాధా వెంకటలక్ష్మి. అయితే ఆవిడైతే సర్పంచ్, పక్కనే ఉన్నది ఆమె భర్త. అంటే సర్పంచ్ని బోర్డు మీద వేసే ఆనవాయితీ అయితే ఇప్పటివరకు వస్తుంది. ఆమె భర్త కూడా ప్రెసిడెంట్ కాదు, అయినప్పటికీ బోర్డు మీద వేయటం తప్ప రైట్ అని ప్రజలు ఇప్పటికే చాలా ఇదిగా అయితే వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా ఎప్పటికీ కూడా 3 నెలల కాలం ఇంచుమించుగా అవుతున్నా కూడా గవర్నమెంట్ మారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా అలాగే ఉంచారు. అలాగే కొట్టు సత్యనారాయణ మాజీ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి వారు. అయితే ఈ బోర్డులో కొట్టు సత్యనారాయణ ఇంకా ఉప ముఖ్యమంత్రి పదవి చేస్తున్నట్టే, దేవాదాయ ధర్మాదాయ శాఖ చేస్తున్నట్టే ఇక్కడైతే ఉంది. అయితే దీని అంతటికి అసలు కారుకు రావడం. అలాగే పెంటపాడు మండలం కావచ్చు, అలాగే తాడేపల్లిగూడెం రూరల్ మండలం కావచ్చు, అదే అన్ని మండలాల్లో కూడా ప్రతి మహిళా సర్పంచుల్ని తమ భర్తలే తొక్కేస్తున్నారు అనడానికి ఇదో నిదర్శనం. అంటే మహిళలకి ఇంత రిజర్వేషన్ కావాలని పార్లమెంట్లోనూ శాసనసభలోనూ కూడా చెప్తారు. అయితే పంచాయతీలోనే మహిళలకు రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు, కానీ పక్కన భర్త ఫోటో వేయించుకున్నారు. ఈ భర్తలు అంటే భార్య సర్పంచ్ అయితే భర్త అర్హుడా బోర్డు మీద వేయించుకోవడానికి? రచ్చా మీడియా అడుగుతుంది. భార్య సర్పంచ్ అయితే భర్త అర్హుడా? కాదు కదా. మరి అయినప్పటికీ ఎంతోమంది చదువుకున్నారు, ఇటు ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు ఎంపీలు ఉన్నారు, ఇటు కార్యదర్శులు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే తొంత జరుగుతుంది. అయితే ఎవరైనప్పటికీ కూడా ప్రజలు ఆందోళన అయితే చెందుతున్నారు. భర్త, మహిళకి ఇచ్చిన ప్రాధాన్యం మహిళకి ఇవ్వండి, మీరు భర్తగా ఉండండి, కానీ ఆమె పదవి ఆమెకే సొంతం, మీకు కాదు అని అందరూ కూడా చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం అయితే మారింది, ప్రభుత్వం మారినా కానీ, ఈ పాలకులు మారినా కానీ ఈ బోర్డులు అయితే మారడం లేదు. ఇంకా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అనుకుంటున్నారు, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. అసలు ఈ కార్యదర్శులు కావచ్చు, పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, ఈ బోర్డుల మీద దృష్టి పెట్టడం లేదు. అంటే ప్రజలకు ఎటువంటి మీరు ఇద్దామని, ఇంకా పాత భ్రమలైనా మీరు బతుకుతున్నారని కూడా ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. ఇదే రచ్చా మీడియా ప్రపంచానికి తెలియజేసే పరిస్థితులు అయితే ఉంది. ఇంకా ఇదే కొనసాగితే ప్రజాప్రతినిధులను కూడా, మీరు ఎమ్మెల్యేనా, లేక తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేనా, లేక ఉప ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేనని ప్రశ్నించే తీరులో ప్రజలు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి అభివృద్ధి అయితే జరుగుతుంది. అభివృద్ధితో పాటు ఈ బోర్డులు కూడా మార్చాలని ఇక్కడైతే ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ చండాతో పొండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.